కేవలం 2 చుక్కల మందుతో తలనొప్పి, ముక్కు దిబ్బడ, విపరీతమైన తుమ్ములు, అలసట, నిద్రలేమి, సైనస్, మైగ్రేన్ ఇలాంటివన్నిటిని ఎలా దూరం చేసుకోవచ్చో తెలుసుకుందామా? నమస్తే, నా పేరు డాక్టర్ ప్రత్యూష. వాచస్పతి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ని. మన పూర్వంలోనే ఆచార్యులు ఒక దివ్యమైన పద్ధతిని మనకి దినచర్యలో భాగంగానే చెప్పడం జరిగింది. అది నస్యకర్మ. నస్యకర్మ అనగానే అది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్, హాస్పిటల్లోనే చేసుకోవాలంటూ ఉంటారు కదా, దానికి చాలా పథ్యాలు అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ అదే ఆచార్యులు నస్యంలోనే మర్షనస్యమని, ప్రతిమర్ష నస్యమని ఇలా వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. ప్రతిమర్ష నస్యం అనేది ఇప్పుడు నేను చెప్పబోయేది. ప్రతిమర్ష నస్యాన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కానీ రెగ్యులర్ గా వాళ్ళ దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం పూట నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకుని, ముఖాన్ని శుభ్రపరచుకుని, వెల్లికిలా పడుకుని 2 ముక్కు పుటాల్లో 2 చుక్కల్ని తైలాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఏ తైలాన్ని వేసుకోవాలి డాక్టర్ గారు అని మీరు అడిగితే, మన ఆచార్యులు ఏం సెలవిచ్చారు అంటే, నువ్వుల నూనె గాని, అణుతైలాన్ని గాని ఈ రెండింటినీ కూడా మనం ప్రతిమర్శ నస్యంలాగా యూజ్ చేయొచ్చు. ఓకే, మీరేం చెప్తారు? మీరు దేన్ని సజెస్ట్ చేస్తారు అంటే, నేను అణుతైలాన్ని సజెస్ట్ చేస్తానండి. సరే, ఈ ప్రతిమర్శ నస్యాన్ని అందరూ వేసుకోవచ్చు అంటున్నారు అంటే, కొన్ని కండిషన్స్లో కాంట్రా ఇండికేషన్ గా చెప్పబడటం జరిగింది. అది ఎవరు, ఏంటి, మీరు వాడచ్చా వాడకూడదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం మీ దగ్గరలోని ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి, లేదా మా హాస్పిటల్ని కాంటాక్ట్ చేయండి. మా హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ చేయించుకున్నా మేము సజెస్ట్ చేస్తాము. మీ దినచర్యలో ప్రతిమర్శ నస్యాన్ని భాగంగా చేసుకోవడాన్ని ఈ రోజే ప్రారంభించండి.